నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయేదే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చురని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చురని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ ఆరాధించెదని పునరుత్థానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించెదివి నన్ను. మరణము గెలిచి బ్రతికించెదివి నన్ను. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి వాక్యం దేవుని బిడ్డలారా, హెబ్రీయుల రాసిన లేఖ 10వ అధ్యాయం 23 చూసినట్లయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. దేనైతే మనం ఒప్పుకున్నామో దాన్ని నిశ్చయముగా పట్టుకుంటాం. ఏమి ఒప్పుకున్నాం? ఏమి ఒప్పుకొని ఇక్కడ కూర్చున్నాం చెప్పండి. వాట్ వీ హ్యావ్ ప్రొఫెస్డ్. మనం ఏది ఒప్పుకున్నాము? ఏం ఒప్పుకున్నాం? ఏం ఒప్పుకొని దేని మధ్యలో కూర్చున్నాం? మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. అంటే మనం ఏమి ఒప్పుకున్నామంటే ఇక్కడ విశ్వాసముతో ఏమి ఒప్పుకున్న? విశ్వాసంతో. ఒప్పుకొని దేని ద్వారా ఒప్పుకున్నాం? ఒప్పుకోవడం అంటే విశ్వాసం. విశ్వాసంతో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచని మనం ఒప్పుకున్నాం. దేవుని స్తోత్రం. ఆయన విశ్వాసం నుంచి నువ్వు నమ్మావు కాబట్టి ఇప్పుడు నిశ్చయముగా నీవు దాన్ని పట్టుకుంటావు. అంటే నీ యొక్క జీవితం తర్వాత దేని కొరకైతే నీవు ఎదురు చూస్తున్నావు ఆ నిరీక్షను తప్పనిసరిగా పొందుకుంటావు. ఈ విశ్వాసము ద్వారా మనం నిశ్చయించుకున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని నీవు తప్పనిసరిగా ఖచ్చితంగా పొందుకుంటున్నావని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాగ్దానం చేసిన వాడు, the God who promised surely he will fulfill. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ నమ్మకము, నీ విశ్వాసము ఏమి కనుక మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకున్నది ఏ నిరీక్షణ కోసం? పునరుత్థానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణ డెఫినెట్ గా జరుగుతూ ఉన్నదని ఆయనను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే హెబ్రీయుల రాసిన లేఖ 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ఆ ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇప్పుడు మనము ఇక్కడ ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. ఏ ఇల్లైనా కట్టుకున్నామంటే ఎందుకు కట్టుకుంటాం? మనకి ఆశ్రయముగా ఉండాలని కట్టుకుంటాం, మనకు ఉపయోగపడాలి, మన నివాసం ఉండాలి. అలాగే ఏ ఇల్లైనా కట్టుకున్నారంటే అది ఒకరి చేత కట్టబడు. సమస్తమును కట్టినవాడు, భూమి మీద ఉన్నటువంటి ఆ సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తమును కట్టినవాడు, స్థాపించినవాడు. కట్టినవాడు ఇక్కడ ప్రతి ఇల్లును కట్టినవాడు అంటే ఇక్కడ ఇల్లు అంటే శరీరం. ఇల్లు అంటే ఏంటండి? ఇల్లు అంటే శరీరం. ప్రతి ఇంటిని కట్టువాడు ఆయనే. ప్రతి ఇల్లుని కట్టిన వాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడి. ఈయన అంటే ఎవరు? యేసు ప్రభువు.
మోషే కంటే కూడా ఎక్కువ ఘనతకు ఆయన ఎన్నుకోబడి ఉన్నాడు. మరి ఈ రోజున మరి ప్రభు మనకి తీర్మానం చేస్తున్నటువంటి ఏంటి? మనమే ఆయన ఇల్లు. ఎవరి ఇల్లు? దేవునికి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీ హృదయమే దేవాలయం అన్నాడు. నీ హృదయమే. సో మనమందరం కూడా దేవుని ఇల్లు. ఈ యొక్క ఇల్లుని ఎవరు కట్టినా ఆయనే కట్టారు. సో ఈ యొక్క విషయంలో మనము మరి మన విషయంలో కూడా దేవుడు ఎంతగానో ప్రాధేయపడుతూ యేసు ప్రభువు మనకు ఒక మార్గాన్ని చూపించి ఉన్నాడు. ద వే టు హెవెన్, ద వే టు ఫాదర్. తండ్రి ఎందుకు మార్గాన్ని ఆయన చూపించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన అందరూ కూడా ఒక విషయానికి ఒక విధానంలోనే పిలిచి ఉన్నాడు. ఏ విధానంలో పిలిచి ఉన్నాడు ఆయన? ఒక సహవాసంలోనికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు. ఎలాంటి వాడు? మమ్మల్ని సహవాసం పిలిచినట్టు ఎవరైనా నమ్మదగిన వాగ్దానం చేసిన వాడు. ద వన్ హూ ప్రామిస్డ్ ఇస్ ద ట్రస్ట్వర్తీ పర్సన్. ఇప్పుడేంటి? ఆయన కుమారుని సహవాసం. మన ఎవరి సహవాసంలో? ఇప్పుడు నా సహవాసంలో లేదు. నా సుల్లి పాస్టర్ గారి చర్చి కాదు అది. ఎవరి చర్చి? దేవుడి చర్చి. అది దేవుని యొక్క సంఘము. అంతేగాని నా సంఘము అంటే నా ఇల్లు. అంటే ఇక్కడ మనం అనుకుంటాం నా సంఘము, నా చర్చ అనుకుంటూ ఉంటాం, కానీ ఇది దేవుని యొక్క సంఘం. వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అంతేగాని నాది నాది అనుకోవడానికి ఇక్కడ ఏమీ. సో మరి ఇక్కడ ఆయన సహవాసానికి మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. అంటే మన నమ్మకము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరు యేసుక్రీస్తు వారు? తండ్రి పంపించినటువంటి కుమారుడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు కలవు అంటారు యేసు ప్రభు వారు. మరి ఈ రోజున ఆయన పిలిచిన పిలుపు మనమందరం కూడా ఆయన మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసము అంటే ఫెలోషిప్. సహవాసం అంటే ఫెలోషిప్. ఈ యొక్క సహవాసములో మనం ఎలా ఎదుగుతామంటే ఒక ఇంటిలోని బిడ్డల్లాగా మనం ఎదుగుతాం. సొంత రక్త సంబంధుల్లాగా మనము ఎదుగుతాం. క్రైస్తవ సహవాసము రక్త సంబంధుల కంటే కూడా ఎక్కువ. క్రైస్తవ సహవాసం ఏంటి? రక్త సంబంధుల కంటే కూడా ఎక్కువ. అంటే నీ భార్య బిడ్డ కంటే కూడా సంఘస్థులు ఎక్కువగా ప్రేమించాలి. ద లవ్ అవుట్ సైడ్ ద ఫ్యామిలీ. అది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే చర్చిలో మాత్రమే సాధ్యమైంది. అంటే అంతటి త్యాగము కలిగి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తన యొక్క స్వకీయులను పక్కన పెట్టి తనతో సహవాసములో ఉన్న వారిని నా యొక్క రక్త సంబంధులు చెప్పు. ఫిజికల్ గా మన యొక్క రక్త మాంసాలు పుట్టుకునేవారు మన అన్న తమ్ముడు అక్క చెల్లి అవ్వచ్చు, కానీ వాస్తవంగా మనం అందరం కూడా ఆ ఇంటిలోనికి పిలువబడి ఉన్నాము. కాబట్టి దేవునిలో పిలువబడ్డాము. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు శరీరములో భాగములమై ఉన్నాము. కాబట్టి వి ఆర్ ద స్పిరిచువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆధ్యాత్మిక రక్త సంబంధులు, సహోదరి సహోదరులు. రక్తం ఏ విధంగా భౌతికంగా రక్తాన్ని పుట్టుకుని రక్త మాంసాలు పుట్టుకుని ఒక తల్లి పుడతామో, అదే విధంగా ఒక తండ్రి బిడ్డలము మనమందరం కూడా. ఎవరివి? ఒక తండ్రి బిడ్డలు. ఒక తండ్రే సృష్టికర్త. సృష్టికర్త బిడ్డలు మనం అందరం కూడా. నేను సృష్టించిన వాడు నీ దేవుడు, నీ భర్త అయిన వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనకి భూమి మీద వేరు వేరు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అందరికి కూడా తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడే. అన్ని చేసుకో భూమి మీద ఎవరు కూడా ఫాదర్ పెట్టవద్దంటారు. ఆయనే మీ తండ్రి అంటారు. సో ఈ రోజున మనం పిలిచినటువంటి తండ్రి ఎవరి సహవాసానికి? యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు సహవాసం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మన సహవాసములో
మనమందరం కూడా దేవుని ఇంటిలో ఉన్నటువంటి బిడ్డల్లాగా ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఆ యొక్క తండ్రి ఇంటిలో ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం. మరి ఇక్కడ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. దేవుని స్తోత్రం. సో ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పాను అది మనం ఒప్పుకున్న దానిని అన్నాం. ఏ ఒప్పుకున్నామంటే విశ్వాసం ద్వారా ఆయనే మన రక్షకుడు అని, ఆయనే మనం రక్షించేవాడని ఒప్పుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయమంటున్నారు ఇక్కడ వాక్యం ఏం చేయమంటుందంటే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాం. పట్టుకోకపోతే ఏమవుతుంది? మనం ఏం ఒప్పుకున్నాము అంటే యూ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. ఆయన అడుగుజాడలు నడవడానికి నిశ్చయించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు గనక దాన్ని గట్టిగా నిలబడకపోతే నెక్స్ట్ రిజల్ట్ ఏంటి? పక్కన ఉన్న వాళ్ళు లాక్కుంటారు. అదే చదివింది కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. మనం ఒప్పుకున్న దాన్ని మనం పట్టుకోకపోతే ఏమవుతూ ఉన్నది? నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకోవాలా? వస్తువులు పట్టుకోవాలి? ఏం పట్టుకోవాలి? మనకు దేవుడు తెలియజేసేటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి. అని డెలికేట్ గా పట్టుకుంటే అదేమవుతుంది? ఏదైనా గాజు గ్లాస్ ని డెలికేట్ అది దాన్ని మనం జాగ్రత్త పట్టుకుపోతే చేజారి పగిలి. సో ఈ రోజున దేవుడు మనకి ఏమిచ్చి ఉన్నాడు? ఆయన ఏమిచ్చి ఉన్నాడంటే ఇక్కడ మన ప్రకటన గ్రంథము 3:11 చదివినట్లు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు. ఆయన ఏమిచ్చాడు? ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాన్ని వేరే వాళ్ళు దొంగిలించకున్నట్లు అంటే ఎవరున్నారు దొంగిలించడం రెడీగా? అపవాది ఎవరిని మింగుదామా అని చెప్పేసి వాడు గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడని మనం చదువుతూ ఉన్నాం వాక్యాన్ని. అంటే అంత ప్రాపర్ గా ప్రభువే మనకు తెలియజేసాడు. ఏమో తెలియజేశాడు? ఎవరు మింగుదామా అని ఎదురు చూస్తున్నటువంటి అపవాది ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు ఒక కిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు. సో దాన్ని అపహరించాలని ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు, అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. సో అపవాది కోరంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా తప్పించుకోవడానికి అవకాశం ఉందా? అంటే మరి ఈ యొక్క జీవ కిరీటాన్ని పొందుకున్నటువంటి క్రీస్తు యేసు సహవాసములో పిలువబడ్డ మనము ఆ సహవాసములో ఎదుగుతున్నప్పుడు ఇంకా దాన్ని ఎదుటి వాళ్ళు దొంగిలించడానికి కానీ అపహరించడానికి కానీ అసలు ఏమాత్రం మోసం చేయడానికి కానీ అవకాశం లేకుండా మనము నిలబడాలి. అంటే మనం వి షుడ్ స్టాండ్ ఫర్మ్. అంత ఖచ్చితంగా మనం నిలబడకపోతే ఈ రోజున లోకములో ఉన్నటువంటి దుష్ట శక్తులు కానీ దుర్మార్గులు కానీ సాతాను సహవాసులు కానీ అపవాది కానీ వచ్చి దాన్ని ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. అపవాది దాన్ని దొంగిలిస్తే మన యొక్క జీవితం ఎక్కడ? యెషయా గ్రంథం 66లోకి వెళ్ళిపోవాలి. మరి వెంటనే అగ్ని ఆరదు, మన రిజల్ట్ ఏంటి? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఎవరైనా మన జీవ కిరీటాన్ని దొంగిలిస్తే మన పరిస్థితి ఏంటి? ఇంకా నరకం, అగ్నిగుండం. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యము. కాబట్టి ప్రాణం ఉండగా ప్రభువుని నమ్ముకోవాలి. ఆ ప్రభు ఇచ్చినటువంటి జీవ కిరీటాన్ని ఎదుటి వాళ్ళు దొంగిలించకుండా, సాతాను దొంగిలించకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. అక్కడ వాక్యమే చెప్తుంది అక్కడ. మరి నీకు కలిగిన దానిని నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంటే దాన్ని పట్టుకోవడం అంటే చేతితో పట్టుకోవడమా? ప్రార్థన. ఎలా పట్టుకోవాలి? ఆయనతో సహవాసం ద్వారా. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏ మాత్రం కూడా సాధ్యం కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వార్త. ఎందుకంటే ఆయన మరి పిలిచి నీకు ఒక కిరీటాన్ని ఇచ్చి గట్టిగా పట్టుకోమండి. అది కూడా త్వరగా వస్తున్నాను, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్.
నేనే నిశ్చయంగా నేను త్వరగా వస్తున్నాను అన్నప్పుడు ఇక నువ్వు రెడీగా పట్టుకోకపోతే ఆ జీవ కిరీటం మరి ఆయనతో సహవాసం లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సహవాసంలో మనం ఎదగాలి అంటే మనల్ని అందరూ కూడా పిలిచిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని స్థిరపరుస్తున్నాడు ఆయన. కాబట్టి లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా జయించడానికి నీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము చదవండి. 11వ వచనం చదివిందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. అంటే ఆయన చూడండి ఎంత స్పష్టంగా ఒక వాక్యం చూడండి. ఆయన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు కూడా. ఎందుకని? నువ్వు ఎవరి సహవాసంలో ఉన్నావు? క్రీస్తు యేసు సహవాసములు, తన కుమారుని సహవాసములకు పిలిచాడు. కాబట్టి నీకు ఏమి రాదు. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా నీ దరిదాపులకు సంభవించదు. అంటే నీ విశ్వాసం గొప్పది, నీ జీవితం గొప్పది, నిన్ను పిలిచిన వాడు గొప్పవాడు. మనిషి అనుకోండి, నరుడు అనుకోండి, మరి ఆ నరుడి మాట నమ్మదగినవి కావు. కానీ నిన్ను పిలిచిన వాడే సృష్టికర్త అయినప్పుడు మనకు శోధన వస్తుందంటే దాని నుంచి ఆయన తప్పించడానికి సమర్థుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. He knows how much you can bear, how much suffering you can endure. He knows already. ఆయన ముందుగానే దాన్ని ప్రీడెస్టిన్ చేసి ఉన్నాడు. మనం శ్రమలసులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతవరకు నువ్వు సహించగలవో అంతవరకే ఆయన నిన్ను శోధిస్తాడు. కానీ ఆ టెస్ట్ పెడతాడు. శోధించడం అంటే టెస్ట్ పెట్టేది, పరీక్షించడమే. శోధన అంటే నువ్వేదో ఏదో ఈ భూమిలో మరి ఇంకేదో అయిపోవాలని కోరుకోవడం లేదు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. ఎందుకని? అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. అంటే దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే తెలియచేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక సమస్య వచ్చిందని నువ్వు ఎంతో కృంగిపోతున్నప్పుడు, అంటే నువ్వు దాన్ని సహించలేనంత బాధని పెట్టడం లేదు, సమస్య వస్తూ ఉన్నది. అందుకే పౌలు గారు అంటాడు, ఆయన పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏం కలిగిస్తుంది? మనకి ఓర్పుని కలిగిస్తుంది. ఆ ఓర్పు మనకి సహనాన్ని కలిగిస్తుంది. సహనం దేని కలిగిస్తుంది? నిరీక్షణ కలిగిస్తుంది. అంటే పరీక్ష నెక్స్ట్ ఓర్పు. పరీక్ష ఉండడం వల్ల ఏమొచ్చింది? ఓర్పు వచ్చింది. ఓర్పు రావడం వల్ల ఏమొచ్చింది? సహనం వచ్చింది. సహనం రావడం వల్ల నిరీక్షణ. ఆ నిరీక్షణ ఈ రోజున నిన్ను సిగ్గుపరచనీయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏంటి? ఇప్పుడు ఆయన సహించుటకు, ఆయన సహింపగలుగుటకు ఆయన శోధనలో తప్పించుకుని మార్గమును కూడా నీకు కలుగ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు సహింపలేనటువంటి సమస్యలు ఆయన నీకు, అంటే నీకు ఒక శోధన, ఒక టెస్ట్ వచ్చిందంటే డెఫినెట్ గా ఆయన నిన్ను పాస్ చేస్తాడు, ఫెయిల్ చేయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన టెస్ట్ పెట్టాడంటే నువ్వు ఏమవు? ఫెయిల్ అవ్వవు. ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. ఇప్పుడు ఆయన టెస్ట్ పెట్టినప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వు అన్న కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండాలి? విశ్వాసికి ఉండాలి. విశ్వాసికి ఆ కాన్ఫిడెన్స్ అయినప్పుడు డెఫినెట్ గా ఫెయిల్ అయిపోతాడు. అంటే అదే కదా మన నిరీక్షణ, అదే కదా మనం ఒప్పుకున్నది. మనం ఏ ఒప్పుకున్నా విశ్వాసంతో ఒప్పుకున్నాం కదా, ఈయన చేస్తాడు, ఈయన నన్ను రక్షించడానికి సమర్థుడు అని చెప్పేసి ఆ యొక్క సింహాలగూడలో అన్నారు, చెరసాలలో అగ్నిగుండంలో అన్నారు కదా, షడ్రాభిషేక అభ్యర్థులు అన్నారు కదా. మేము సేవించుతున్నటువంటి దేవుడు మమ్మల్ని యొక్క అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను ఆయన తప్ప మేము నీ ప్రతిమను ఆరాధించమన్నారు. అంటే అది ఏంటి? ఇప్పుడు ఆయన టెస్ట్ పెట్టాడండి.
ఇప్పుడు వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? పాస్ అయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అలాంటి అంతకంటే శ్రమ నీకు ఆయన, అంత పెద్ద శ్రమ నీకు. సో పౌలు శీల ఎక్కడ ఉన్నారు? చెరసాల్లో ఉన్నారు. అది వాళ్ళ టెస్టింగ్ పీరియడ్. ఆ టెస్ట్ లో వాళ్ళు ఏం చేశారు? అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తుంటే, కీర్తనలు పాడుతుంటే చెరసాల అంటే అది ఆ శ్రమ ఎంత పెద్దది చూడండి. వాళ్ళకి అసాధ్యమే. బట్ హూ వర్క్ ఇట్ ఇస్ గాడ్. అందుకే ఇక్కడ మనం దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. సో మనం దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఇచ్చేటువంటి సమయం. సో డెఫినెట్లీ ఆయన దాన్ని బట్టి అయినా ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ఏ టెస్ట్ పెట్టినా కానీ నువ్వు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు దాన్ని కూడా చూస్తాడు ఆయన. నీ డిపెండెన్సీ అంటే నీ టైము, నీ డిపెండెన్సీ, నువ్వు ద వే అంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు, హౌ యు ఆర్, సమాజంలో ఎలా ఉన్నావు, మందిరంలో ఎలా ఉన్నావు, దాన్ని కూడా చూస్తాడు ఆయన. అప్పుడు దాని రిజల్ట్ అనేది త్వరగా ఉండాలా, ఆలస్యంగా ఉండాలా, టెస్టింగ్ పీరియడ్ లో ఉండాలా, ట్రయల్ పీరియడ్ లో ఉండాలా, ఆయన నిర్ణయిస్తారు దాన్ని. సో మనం అందరం ఇప్పుడు ఏ పీరియడ్ లో ఉన్నామంటే ట్రయల్ పీరియడ్ లో ఉన్నాం. దేనికి? ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. త్వరగా వస్తున్న వారిని మనం కలుసుకోవడానికి, ఆయన ముఖాముఖిగా ఎన్కౌంటర్, ఆయన ముఖదర్శనం చేయడానికి ఇప్పుడు ట్రయల్ పీరియడ్ లో ఉన్నాం. విశ్వాస జీవితం అంతా కూడా ఇది విశ్వాస జీవితం అంటే ఈ విశ్వాస జీవితం అంతా కూడా ఒక ట్రయల్. దేనికి? బిఫోర్ జీసస్ కమింగ్ టు వరల్డ్, ఆయన రావడానికి ముందు ఇదంతా కూడా ఒక ట్రయల్. సో దీనిలో పాస్ అవ్వాలి. దీనిలో పాస్ అయితే డెఫినెట్ గా ఆయన ముందు నువ్వు నేను కూడా, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలా మనల్ని పిలిచి క్రీస్తు యేసు సహవాసమును పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనం సహింపలేని సాధారణంగా మనుషులు కలిసి శోధన తప్ప మరేది కూడా ఆయన సహింపలేని శోధనలు ఆయన. కాబట్టి ఇప్పుడు మన ముందు ఏముంది? జీవ కిరీటం. ఇప్పుడు ఏం చెప్పండి? దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా దొంగిలించకుండా, వేరే వాళ్ళకి వెళ్ళకుండా, నువ్వు చేదార్చుకోకుండా పొందుకున్నటువంటి నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకో అని చెప్పి ఆ నిరీక్షను గట్టిగా పట్టుకొని కొనసాగించమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ నెరవేర్చడానికి దేవుడు మన మధ్య ఉన్నాడు. అందుకే ఈ యొక్క విశ్వాస యాత్రలో ఏం పెట్టారా? ఏ మాత్రం కూడా పిలిచిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఖచ్చితంగా ప్రభుని మనం ముఖాముఖి దర్శనం చేయడానికి అవకాశం ఉన్నది. ఆయన ముఖ దర్శనం చేయగా మనమందరం కూడా రూపాంతరం చెందుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ట్రాన్స్ఫిగరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఆయన ముఖ దర్శనం చేసినప్పుడు మోషే గారి ముఖాన్ని ఆయన సియోను కొండ మీద దేవుడితో మాట్లాడి దిగుస్తే ఆయన ముఖాన్ని ఎవరు కూడా చూడలేదు. ముఖానికి ఏం చేశాడు? అది ముఖ దర్శనం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కూడా మనం అలాగే ఉంటాం. కాబట్టి ముసుగు లేని ముఖముతో ఆయన్ని చూడాలి. అది క్రైస్తవ జీవితం. మోషేలట్టి వాడే ముసుగేసుకున్నాడు. దేవుడు చూసిన తర్వాత చూడలేకపోయి డైరెక్ట్. సో మనం ముసుగు లేని ముఖముతో దేవుని చూడాలని ఆకాంక్ష కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన నిరీక్షణ, మన యొక్క సిద్ధపాటు దేవుని ముఖాముఖిగా చూడడానికి దేవుడు మనం నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి మన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.